హాయ్ ఫ్రెండ్స్, అందరూ హైదరాబాద్ వైబ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారా? ఆల్మోస్ట్ ఆల్ మంత్ ఎండ్కి వచ్చేసింది. అంటే ఇక నుంచి 11 o'clock ఆర్ ప్రాబబ్లీ 1 o'clock కి మొత్తం సిటీ ఫోర్స్ఫుల్లీ పడుకోవాలి. ఈ 1 month చాలా సందడిగా గడిచింది కదా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆర్ రిలీజియస్ ఇంట్రెస్ట్, అందరం బయటకు వచ్చాం, తిన్నాం, తిరిగాం, ఇళ్ళకి చేరాం. బట్ వన్ థింగ్ దట్ స్టక్ టు మై హెడ్, అదేంటంటే సొమ్ము. వెరీ కాన్ఫిడెంట్ కొన్ని లక్షలాది కోట్లు హైదరాబాద్ సిటిజన్స్ ఖర్చు పెట్టారు. దానికి వెనకాల కారణం ఏంటి తెలుసా? ద వైబ్రెంట్ నైట్ లైఫ్ వీ హ్యాడ్. అఫ్ కోర్స్ దీని వెనకాల చాలా మంది కృషి ఉంది. ఎస్పెషల్లీ ఇట్స్ అ మూమెంట్ టు థ్యాంక్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్. కమింగ్ బ్యాక్ టు ద ఎకనామిక్ సైడ్ ఆఫ్ ఇట్, ఒకసారి దీన్ని వాళ్ళ డీటెయిల్ గా అనలైజ్ చేద్దాం. అసలు ఈ బిజినెస్ రాత్రంతా ఎందుకు ఓపెన్ ఉండకూడదు? ఇదే డబ్బు అక్రాస్ ది ఇయర్ రెస్టారెంట్స్ కానీ, బిజినెసెస్ కానీ, గవర్నమెంట్ కానీ ఎందుకు సంపాదించకూడదు? అందరికీ తెలిసిన విషయమే, హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీ, కానీ మన దాని బిహేవియర్ మటుకు లోకల్ గా ఉంటుంది. దాని వెనకాల గల ఫ్రేమ్ వర్క్ ఏంటో తెలుసా? గవర్నమెంట్ పెడుతున్న యాక్ట్, తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1988. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి. ప్రిసైజ్ గా మాట్లాడితే సెక్షన్ 15 అనేది ఏదైతే ఉందో, గవర్నమెంట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అవర్స్ ని ఫిక్స్ చేస్తుంది. సెక్షన్ 16 ఏదైతే ఉందో, లిమిట్స్ డైలీ వర్కింగ్ అండ్ వీక్లీ వర్కింగ్ అవర్స్. సెక్షన్ 17 ఏం మ్యాండేట్ చేస్తుందంటే ఇంటర్వెల్స్ అండ్ ఓవర్ టైమ్ లిమిట్స్. ఇలా సెక్షన్ 73/4 ఎంపవర్స్ ద గవర్నమెంట్ టు గ్రాంట్ ఎగ్జంప్షన్స్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఈ యాక్ట్ లేబర్ ప్రొటెక్షన్ ని రెగ్యులేట్ చేస్తుంది, కానీ నైట్ కామర్స్ ని మటుకు ప్రొహిబిట్ చేయదు. అందుకేనేమో రంజాన్ మంత్ లో ఎగ్జంప్షన్స్ అఫీషియల్ గా ఇష్యూ అవుతాయి. దాని అర్థం ఏంటంటే, లా ఈజ్ నాట్ ద బ్యారియర్, పోలీస్ చాయిసెస్. ఈ డిస్టింక్షన్ ఏదైతే ఉందో, ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో, మొత్తం డిబేట్ ని మార్చేస్తుంది. ఇప్పుడు ఇందులో అడ్మినిస్ట్రేటివ్ లాజిక్ ఏదో చూద్దాం. ఇది రిస్ట్రిక్షన్స్ అసలు ప్రాక్టీస్ లో ఎందుకు ఉన్నాయి? 11 తర్వాత షాపులు ఎందుకు బంద్ చేయాలి? లా అండ్ ఆర్డర్, రెసిడెన్షియల్ డిస్టర్బెన్సెస్, ఎన్ఫోర్స్మెంట్ కెపాసిటీ, లేబర్ కాంప్లైన్స్, నాయిస్ కంట్రోల్, ఇవన్నీ గవర్నెన్స్ ట్రేడ్ ఆఫ్స్. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి, 1988 లో ఫామ్ అయింది. ఇక్కడ టెన్షన్ ఏంటంటే, హైదరాబాద్ ఇస్ నాట్ అ స్మాల్ టౌన్ ఎనీమోర్. హైదరాబాద్ ఇస్ అ గ్లోబల్ ఐటీ హబ్, ఫార్మస్యూటికల్ క్యాపిటల్, 24/7 ఎయిర్పోర్ట్ సిటీ. బేసికలీ ఒక మల్టీ టైమ్ జోన్ వర్క్ ఫోర్స్ ఈకో సిస్టమ్ నడుస్తుంది ఇక్కడ. అంటే రాత్రన్ని హాస్పిటల్స్ రన్ అవుతున్నాయి, ఐటీ పార్క్స్ మొత్తం రాత్రంతా రన్ అవుతున్నాయి, ఎయిర్పోర్ట్స్ రాత్రంతా రన్ అవుతున్నాయి. మరి అలాంటప్పుడు రీటైల్స్ ఎందుకు రన్ అవ్వకూడదు? ఇదే ఒక ఎకనామిక్ డిస్కంటిన్యూటీని క్రియేట్ చేస్తుంది. దీని వెనకాల ఒక ఇమోషనల్ అండర్ కరెంట్ కూడా ఉంది, యూత్ అండ్ నైట్ స్పేస్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వీఆర్ ది యంగెస్ట్ కంట్రీ ఆఫ్ ద వరల్డ్ అండ్ సో ఇస్ హైదరాబాద్, బికాస్ వీఆర్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సిటీస్ ఆఫ్ ద కంట్రీ. అంటే మన దగ్గర చాలా ఎక్కువ యంగ్ పాపులేషన్ ఉంది, ఎస్పెషలీ స్టూడెంట్స్. నాట్ జస్ట్ దట్, డాక్టర్స్ లేట్ నైట్ వరకు పనిచేస్తారు, ఐటీ ఎంప్లాయీస్ లేట్ నైట్ వరకు లాగ్ ఆఫ్ చేస్తారు, కొన్నిసార్లు ఆంటర్ప్రినర్స్, బిజినెస్ మెన్స్ యుఎస్ వర్క్ అవర్స్ మ్యాచ్ చేసుకోవడానికి లేట్ నైట్ వరకు పనిచేస్తారు. అయినా 11 తర్వాత షటర్లు బంద్ అవుతున్నాయి, కాఫీ షాపులు బంద్ అవుతున్నాయి, పబ్లిక్ స్పేస్ తక్కువైపోతుంది, పెట్రోలింగ్ చాలా విజిబుల్ గా, లౌడ్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ అంటే, వెన్ కామర్స్ షట్ డౌన్, పబ్లిక్ స్పేసెస్ డిసపియర్. షాపులు మూతబడినప్పుడు పబ్లిక్ ఉండాల్సిన ప్లేస్ ఏదైతే ఉందో అది మాయమైపోతుంది. సో ఈ పబ్లిక్ తిరగాల్సిన ప్లేస్ మాయమైనప్పుడు నార్మల్ గ్యాదరింగ్ కూడా అబ్నార్మల్ గా కనిపిస్తుంది. ఇప్పుడు మనకు నార్మల్ గా కనిపిస్తున్న ఈ రాత్రి 1-2 గంటల గ్యాదరింగ్ ఒక నెల తర్వాత చాలా అబ్నార్మల్ గా కనిపిస్తుంది. ఇప్పుడు అని ఆలోచించి చూడండి. ఇదేనండి ఒక ఫ్రిక్షన్ క్రియేట్ చేసే పాయింట్. దీని అర్థం యూత్ రెక్లెస్ అని కాదు, బట్ యాక్టివిటీ హ్యాస్ నో లీగల్ కంటైనర్. మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేయండి, క్లోజ్డ్ స్ట్రీట్స్, ఒక డార్క్ కారిడార్, చాలా ఐడిల్ గా ఉండే ఒక ఎన్ఫోర్స్మెంట్, ఏదో ఒక ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుంది కొంచెం సస్పీషియస్ గా. అంటే ఆ గల్లీల్లో షవర్మాలు అమ్మడాలు, జ్యూస్ అమ్మడాలు, లేదా సిగరెట్ షాపులు అమ్మడాలు జరిగేవేవో జరుగుతూనే ఉంటాయి. ఇలా ముసుగెనక ఎందుకు అమ్మడం అంటున్నా? ఓపెన్ కమర్షియల్ స్ట్రీట్స్ న్యాచురల్ సర్వేలెన్స్ ఓపెన్ చేస్తుంది. ఇలా పోలీసు వాళ్ళు వచ్చారు, పరిగెత్తారు, లేక కొట్టారు, లేదా ఇంకేదో గొడవలు, ఇవన్నీ ఎందుకు? ఇదే మనం ఓపెన్ చేస్తే ఆ న్యాచురల్ సర్వేలెన్స్ అనేది ఓపెన్ అవుతుంది, ఫుడ్ ట్రాఫిక్ అనేది పెరుగుతుంది, బేసికలీ ఎకనామిక్ లేయరింగ్ అనేది వస్తుంది. అండ్ ఇప్పుడు ఏదైతే నార్మలైజ్ అయిపోయిందో సోషలీ, త్రూ అవుట్ ద ఇయర్ ఇది నార్మలైజ్ అవ్వచ్చు. ఇంకో విషయం ఏంటంటే, అర్బన్ ప్లానింగ్ గ్లోబలీ, ప్రపంచం మొత్తంలో ఒక రీసెర్చ్ చేస్తే, యాక్టివ్ గా ఉండే స్ట్రీట్స్ బేసిక్గా ఒక టెన్షన్ ని తగ్గిస్తాయి, ఇన్యాక్టివ్ గా ఉండే స్ట్రీట్స్ ఎన్ఫోర్స్మెంట్ ప్రెషర్ ని యాంప్లిఫై చేస్తాయి, పెంచేస్తాయి. అయితే ఇష్యూ ఇక్కడ పోలీసింగ్ కాదు, ఇక్కడ ఒక స్ట్రక్చరల్ మిస్ మ్యాచ్ ఉంది బిట్వీన్ అ గ్రోయింగ్ గ్లోబల్ ఎకనమీ అండ్ అ రెగ్యులేటెడ్ నైట్ ఫ్రేమ్వర్క్. 1988 to 2026 ఇప్పుడు సెక్షన్ 73/4 ఎగ్జంప్షన్స్ ని అలో చేస్తున్నప్పుడు, రంజాన్ పర్మిట్స్ ఎక్స్టెండెడ్ అవర్స్ ఇస్తున్నప్పుడు, సెలెక్టివ్ సెక్టర్స్ ఆల్రెడీ 24/7 పనిచేస్తున్నప్పుడు, దెన్ వై నాట్ డెసిగ్నేట్ నైట్ ఎకనామిక్ కారిడార్స్, జోన్డ్ కమర్షియల్ డిస్ట్రిక్ట్స్, పైలట్ ప్రాజెక్ట్స్ అక్రాస్ ది సిటీ, కోర్ రెసిడెన్షియల్ ఏరియాస్ ని వదిలిపెట్టేసి అరౌండ్ ద కార్నర్స్ ఒక పైలట్ ప్రాజెక్ట్ నడిపి చూస్తే, ఇంకా ఎక్కువగా సీసీటీవీ మానిటరింగ్, లేబర్ కి ఎస్పెషల్లీ వాళ్ళకు ఉండాల్సిన రైట్స్ ని సేఫ్ గార్డ్ చేస్తూ అన్ని మెజర్స్ ని మనం క్యాలిబ్రేట్ చేసి, క్యాలిక్యులేట్ చేసి ఒక కొత్త విండోను ఓపెన్ చేయగలిగితే, దిస్ విల్ షూర్లీ హెల్ప్ అ లాట్ ఆఫ్ ఆంటర్ప్రినర్స్ అండ్ ఆల్సో ద గవర్నమెంట్ టు మేక్ లాట్ ఆఫ్ మనీ.
ఇప్పుడు మనం ఎంత కాదన్నా కానీ ఇవన్నీ బంద్ అయ్యాక ఎవరికైతే అఫోర్డబిలిటీ ఉంటుందో వాళ్ళు ఫామ్ హౌసెస్కి వెళ్తారు, ప్రైవేట్ గేటెడ్ ఈవెంట్స్ పెట్టుకుంటారు, క్లోజ్డ్ డోర్ వెన్యూస్ అఫోర్డ్ చేయగలుగుతారు. మరి అలాంటప్పుడు రెగ్యులేటెడ్ గా ఓపెన్ పెట్టడం ఈ సేఫ్ దాని ఇన్ఫార్మల్ సీక్రసీ కదా. అందరికీ తెలిసిందే ఓపెన్ సీక్రెట్. రాత్రులు జరగాల్సినవి జరుగుతూనే ఉంటాయి, క్లబ్లు నడుస్తాయి, రెస్టారెంట్లు నడుస్తాయి, స్విగ్గీ జొమాటోలు కూడా డెలివరీలు చేస్తాయి. మరి అలాంటప్పుడు ప్రజలు రోడ్డు మీదకి వస్తే ప్రాబ్లం ఏంటి? నేను చెప్పేది ఏంటంటే, ఒకసారి ఒక సిటీ తన లైట్స్ని ఆఫ్ చేసింది అనుకోండి, అది కేవలం తన బిజినెసెస్ని మాత్రమే షట్ చేయట్లేదు, అక్కడ ఉండే ఆపర్చునిటీస్ని షట్ చేస్తుంది, పబ్లిక్ స్పేస్ని నేరో చేస్తుంది. విజిబుల్గా కనిపించే ఈ రోడ్లు ఏదైతే జనాలు కనిపిస్తున్నారో రేపు ఇవి సస్పిషన్కి గురవుతాయి. ఒక కాన్ఫిడెంట్ సిటీ మనం, వీ షుడ్ నాట్ ఫియర్ ద నైట్. కొంచెం ఇంటెలిజెంట్గా దీన్ని రెగ్యులేట్ చేస్తే చాలా విషయాలు మారుతాయి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, హైదరాబాద్ రాత్రంతా మేలుకోగలుగుతుందా అనేది కాదు. క్వశ్చన్ ఈస్ వెదర్ ఇట్ చూజెస్ టు మేలుకోవాలని అనుకుంటుందా అనేదే క్వశ్చన్. మనం ఎంత కాదనుకున్నా కానీ స్విగ్గీ జొమాటోస్ డెలివరీస్ చేస్తున్నాయి, రెస్టారెంట్ షటర్లు వేసుకొని బిజినెస్ నడిపిస్తున్నారు. ఇన్ అదర్ వర్డ్స్, పీపుల్ ఇంట్లో కూర్చొనే మేలుకుంటున్నారు. అంటే మనకు అనిపించుండొచ్చు వీళ్ళు ఇంటి నుంచి బయటకు వస్తే బదాన పడతారు, చదువుకునే వయసులో చదువుకోరు, బాగుపడరు అని. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బాగుపడేవాడు, పని చేసుకోవాలనుకునేవాడు, వాడికి ఏం చేయాలో వాడికి తెలుసు. 18 సంవత్సరాలకి ఓటేసే హక్కు గవర్నమెంట్ ఇచ్చింది అంటే మిగతా అన్ని డెసిషన్స్ ఇంకా వాళ్ళకే వదిలేయాలి. So this whole concept of moral policing from parents or society or anybody is not going to work for us. It is as simple as that. Government should look at it as a business revenue model, and night taxes could be levied. రేట్లు పెంచొచ్చు, కమర్షియల్స్ ఓపెన్ పెట్టచ్చు, రెస్టారెంట్స్ ఓపెన్ చేయొచ్చు, కారిడార్స్లో పాకెట్స్లో చాలా బిజినెసెస్ ఓపెన్ చేయొచ్చు. లైక్ ఐ సెడ్, ఎవరు పడుకోవాలనుకుంటే వాళ్ళు పడుకుంటారు. ఎవరికి పొద్దున్న లేసి జాబ్కి వెళ్ళి ఈఎంఐ కట్టాలని బాధ ఉండేవాడు ఎల్లప్పుడూ టైంకి పడుకుంటాడు. లేనివాడే రాత్రులు అడ్డాలు వెతుకుతూ ఉంటాడు, పలానా చోట మనకు ఒక కాఫీ షాప్ ఓపెన్ ఉంటుందంట, 2 దాకా వెళ్దాం పదా, ఎందుకు ముసుగులో గుద్దులాట. So viewers, what do you think about this? Do you think we should keep the city open? I personally feel we should keep it open and let the world know we are as vibrant as the rest of the world. ఒక చిన్న మాట, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా చాలా సిటీస్ రాత్రులు బిజినెస్ ఓపెన్ పెట్టేవి. అన్ఫార్చునేట్లీ ఇక్కడ క్రైమ్ ఎక్కువ ఉండడం వల్ల ఆ రూల్స్ మార్చేశారు. మనకు బ్లెస్సింగ్ ఏంటంటే మన దగ్గర క్రైమ్ ఈజ్ అండర్ కంట్రోల్. వాట్ the government needs to invest is possibly find temporary workers who could be an assistance to police department, an assistance to sanitation department. Remember, we are a youthful country and we have huge chunk of population waiting for an opportunity to get employed. నిన్న రాత్రి చూశాను, approximately around 2:30 AM రోడ్ జామ్ అయింది, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రోడ్స్ ఆఫ్ ద సిటీలో. అక్కడ కూడా నిద్ర మబ్బులో పోలీస్ కానిస్టేబుల్స్ పనిచేస్తున్నారు. కళ్ళు బాగా ఐ బ్యాగ్స్ కూడా మర్చిపోయాయి. ఐ అండర్స్టాండ్ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ లాట్ ఆఫ్ కంప్లైంట్స్. నేను ఇలా ఎప్పుడన్నా వీళ్ళని అప్రిషియేట్ చేస్తున్నప్పుడు ఏ వీడియో పెట్టినా కానీ కింద కామెంట్స్ వస్తాయి, ఎలా మాట్లాడతారో మీకు తెలియదు, ఇలా చేస్తారో మీకు తెలియదు అని. ఐ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్, బట్ దట్ ఈస్ నాట్ ద టాపిక్. ఐఎమ్ అప్రిషియేటింగ్ దోస్ పీపుల్, దోస్ ఆఫీసర్స్ హు ఆర్ డూయింగ్ దేర్ జాబ్ వెల్ బై నాట్ సిట్టింగ్ అట్ హోమ్. వాళ్ళకి ఇది లగ్జరీ కాదు. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే మన పొల్యూషన్ ఇండెక్స్ కూడా ఆల్మోస్ట్ అరౌండ్ 250-300 చేరింది. అండ్ హ్యావింగ్ సెడ్ దట్, వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ who has thrived, worked very hard to make this month a memorable one once again for the city of Hyderabad. Thank you for your time. Jai Hind.